పెరూలోని ఓ ఫుట్బాల్ ప్లేయర్ చేసిన ఘనకార్యం తీవ్ర చర్చనీయాంశమైంది. అతనిపై వేటు వేసేలా చేసింది. పెరూ థర్డ్ డివిజన్ పోటీల్లో భాగంగా అథ్లెటికో అవాజున్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సెబాస్టియన్ మునోజ్ మైదానం పక్కనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో రిఫరీ అతనికి రెడ్ కార్డ్ చూపించి మైదానం బయటకు పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కాగా నెటిజన్లు ఆ ఫుట్బాలర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కంటోర్సిలో ఎఫ్సి వర్సెస్ అథ్లెటికో జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో గోల్ కీపర్ లూచో రూయిజ్ గాయపడడంతో మ్యాచ్ను నిలిపేశారు. ఓవైపు రూయిజ్ కు వైద్య చికిత్స అందిస్తూ ఉండగా మరోవైపు సెబాస్టియన్ ఓ పక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థి ఆటగాళ్లు రిఫరీకి తెలియచేయగా అతనికి రెడ్ కార్డ్ జారీ చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో మునోజ్ మైదానం బయటకు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే ఇలా మైదానం పక్కనే ఫుట్బాల్ ప్లేయర్ మూత్ర విసర్జన చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా మంది ఇలానే చేసి విమర్శల పాలయ్యారు. పొట్ట ఉబ్బరంతో ఇంగ్లాండ్ మాజీ గోల్ కీపర్ లినేకర్ కూడా ఇలానే మైదానం పక్కనే మూత్ర విసర్జన చేశాడు.